హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యస కొల్లూరి. ఇంట్లో అయిపోయిన పెన్స్ ఉంటాయి కదండి, వాటిని పడేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరు కూడా పడేయరండి. అవి ఎంత యూస్ఫుల్ అవుతాయో ఒకసారి మీరు కూడా చూసేయండి. మన దగ్గర ఇలా పగిలిపోయిన చైర్స్ కానీ ప్లాస్టిక్ బౌల్స్ కానీ పగిలిపోయి ఉంటాయి కదండి. అప్పుడు ఒక రిఫిల్ని తీసుకొని ఇలా కాల్చుకోవాలండి. కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కాలండి, చేతి మీద పడితే కాలుద్ది. ఇప్పుడు ఎక్కడైతే పగిలిందో రివర్స్లో దాన్ని అతికిచ్చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు అతికిచ్చేసుకోండి. చాలా సింపుల్ అండి. పగిలిన బౌల్స్ కూడా ఇలా అతికిచ్చేసుకోండి. రివర్స్లో చూడండి ఎలా నీట్గా అతికిపోయిందో. ఇప్పుడు చూడండి, మంచిగా అతికిపోయింది. నా వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. తర్వాత మన దగ్గర ఇలా ఆఫ్ యూజ్ చేసిన కవర్స్ ఉంటాయి కదండి, అందులో గాలిలోకి వెళ్తే అందులో ఉన్న ఏదైనా మెత్తగా అయిపోతాయి, లేకపోతే చీమలు పడిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఒక రిఫిల్ని తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఆ పేపర్ని మలిచేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ రిఫిల్ మధ్యలో నుంచి ఆ కవర్కి ఇలా పెట్టేసేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు సింపుల్గా అతికిచ్చేసుకోండి. ఇలా కింద ఎంత అన్నా కూడా చూడండి, కింద పడిపోవట్లేదు. నెక్స్ట్ మన దగ్గర అయిపోయిన క్యాప్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా ఇప్పుడు యూస్ఫుల్ అయ్యే టిప్స్ చెప్పబోతున్నా. ఒక క్యాప్ తీసుకొని దానికి డబల్ టేప్ అతికియండి. డబల్ టేప్ అతికిచ్చేసేయండి. మన దగ్గర చైన్స్ ఉంటాయి కదండి, చైన్స్ కానీ లేకపోతే బైక్కి చైన్ కానీ ఇంటి తాళం కానీ వాటికి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అతికిచ్చేసుకొని వాటికి తగిలిచ్చేసేయండి. చూడండి, ఇలా అతికిచ్చేసి ఆ చైన్స్ తగిలిచ్చేసేయండి. అలాగే మనం ఇంట్లో దోమలు రాకుండా అగరబత్తి పెడతాం కదండి, అది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే గోడ ఖరాబ్ అవుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఒక క్యాప్ తీసుకొని దానికి ఫ్లవర్లా పెట్టేసి అందులో అగరబత్తి పెట్టేసేయండి. చాలా సింపుల్ అండి. అలాగే మనం బయట కట్టెలు ఆరేస్తాం కదండి, కొన్నిసార్లు మన క్లిప్స్ సరిపోవు కదండి. ఇప్పుడు వీటి సాయంతో కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.